నార్మల్గా ఏ మూవీ చేసినా అప్పుడప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది, కొన్ని ఓకే మంచి మూవీ చేసాం అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ మూవీ ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్. అంటే నేను మూవీ చూడలేదు, సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. బట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాచ్ దిస్ మూవీ చూసి నువ్వు ఇప్పటి వరకు చేసిన మూవీస్ ఒకటి అని అన్నారు. సో that is something that means so much to me. And ఇంత మంచి క్యాస్ట్తో స్క్రీన్స్ షేర్ చేసుకున్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ టు ద ఎంటైర్ క్రూ, టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ యూ పుట్. థ్యాంక్ యూ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా సింగర్ కాస్త యాక్టర్గా మారి మా పక్క ఫ్లాట్లోనే ఉండేటువంటి మా ఆదితి బావరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా. ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుంటూ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ, ఒక మెసేజ్ ఇస్తూ, కమర్షియల్ ఆస్పెక్ట్ని మెయింటైన్ చేస్తూ, అక్కడక్కడ కామెడీ ఇస్తూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చేసిన మూవీ దండోరా. And I think Murali Garu has done a brilliant job in balancing all of those aspects in one movie. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. సో ఐమ్ జస్ట్ కిడింగ్. బట్ సీరియస్గా శివాజీ గారు, నందు గారు, రవికృష్ణ గారు, Bindu Madhavi garu and Maunika, these are such talented actors with an amazing impact they have. So intamandi strong characters ni balance chestu cinema theedam, I don't think it was an easy task, but Murali garu has done that. Benny gariki first thank you cheppali. Ee cinema lo nannu oka chinna cameo kadigaru and I was not really interested in acting, but నేను స్క్రిప్ట్ విన్నాక నా రోల్ ఎస్పెషలీ విన్నాక నాకు చాలా నచ్చింది. సో ఐ సెడ్ సరే చేస్తాను అన్నాను. కోఇన్సిడెంటల్గా మార్కే రాబిన్ గారికి నేను ఒక పాట పాడాను ఇదివరకు. ఆ పాట ఈ సినిమాలోనే ఉందని దాని తర్వాత తెలిసింది నాకు. సో యాక్టింగ్ ఈజ్ రియలీ వండర్ఫుల్ ప్యాషన్, బట్ నా మెయిన్ ప్రొఫెషన్ సింగింగ్. ఐఎమ్ అ సింగర్. సో ఫర్ మీ ఇట్ గేవ్ మీ మోర్ హ్యాపీనెస్ వెన్ ఐ గాట్ ద సాంగ్ పిల్ల. సో మార్కే రాబిన్ గారు ఇక్కడ లేరు, బట్ ఐ వాంటెడ్ టు సింగ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దట్ సాంగ్ ఫర్ యూ ఆల్. బావా హిట్ చూడరో తుంగి, నన్ను చూడరో గుండెల్లోనే ఉన్నావు, రాసిస్తా నీకు నా ప్రేమ. బావా పుట్టినవురో భాగ్యం, చేసినవురో కొట్టేసావు మనసారా, గుండెల్లో నా దండోరా. Thank you so much. All the best to the whole team, the whole crew. I know how hard everyone works, especially ఒక విలేజ్ సెటప్లో సినిమా తీయడం చాలా చాలా కష్టం. సో పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ తప్పకుండా అందరూ వచ్చి 25th దండోరా చూడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ముందుగా నేను నా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బెన్నీ గారు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ Murali sir, more than you being a director, you are a wonderful human being sir. Subconsciously నేను మీ చుట్టూ ఉండి నేను చాలా నేర్చుకున్నాను, చాలా మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సుజీ సార్. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ సుజీ. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్. శివాజీ సార్, చిన్నప్పటి నుంచి నేను మీ ఫిల్మ్స్ చూసి పెరిగాను. అంటే సార్ మీ రోల్స్ అన్నీ నాకు ఎంత ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండిపోయాయి అంటే ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు షేర్ స్క్రీన్ విత్ యూ. అండ్ ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. మీ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ నేను అక్కడ ఉండి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాను. ఐ హోప్ ఐ గెట్ టు పర్ఫార్మ్ లైక్ యూ ఈవెన్ 1% సార్. అండ్
Ravi, thank you for being a wonderful co-star. Thank you for making me very comfortable, and yeah, thank you for being so warm and genuine. I hope this film really works for you. For us, For us. for everyone. I think Yeah. it will for me. I think so. For us and no, for all of us. And Navdeep sir, I didn't get to share Sir. screen with you, Sir, yes, sir. but as you know, I love your timing, and I can't wait for people to see you because you rocked. Nandu garu, I had fun playing sister. గుర్తొచ్చిన మర్చిపో. And Andaru, Radhya is missing today. She also killed it. Bindu ma'am, you light up the screen. You're very beautiful, and you also killed it. Everybody behind the camera. Special thanks to Eddie for doing everything that you do. Venkat sir, Mark sir, thank you for giving me Pilla song. Thank you. Please watch Dandora on 25th December. It's a beautiful film. You won't regret, for sure. Thank you. థ్యాంక్ యూ మనికా గారు, విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు రవికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా టీం అందరికీ వెల్కమ్ అండ్ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దండోరా ఈజ్ సో స్పెషల్ టు మీ. యాక్చువల్గా అంటే స్కూల్లో లేకపోతే ఎక్కడైనా టెంపుల్ దగ్గర డ్యాన్స్లు వేస్తూ ఉండేవాడిని ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే. అలాంటిది ఫస్ట్ టైం నా సాంగ్కి నేను డాన్స్ చేశాను. సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్. అండ్ నేను పర్సనల్గా చిరంజీవి గారి ఫ్యాన్. సో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరినంటే మాత్రం పిచ్చ ఫైట్ చేసేవాడిని స్కూల్లో కాలేజ్లో. సో అలాగా ఫైట్ చేసేవాడిని. ఫస్ట్ టైం నా సినిమాలో ఫైట్ చేశాను. సో డెఫినెట్గా దండోరా నాకు చాలా స్పెషల్. మురళీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రవి క్యారెక్టర్. నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ టైం నా మీద నాకు ఓకేరా నువ్వు చేయగలవు, హీరోగా కూడా ట్రై చేయి అని చెప్పి అనిపించిన ఫస్ట్ టైం అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ రవి క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ బెన్నీ బ్రో, ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఇంత మంచి సినిమా తీయాలి అంటే కనుక 100% సినిమా అంటే చాలా పిచ్చి ఉండాలి. అదే లవ్తో సినిమా మీద దండోరా చేశారు. 100% ఇది మనందరికీ సక్సెస్ అయ్యి అండ్ మీకు ఫినాన్షియల్గా ఎక్స్ట్రీమ్గా మీరు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ వెంకట్ బ్రో, మీరు ఎప్పుడూ రావట్లేదు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే స్క్రీన్ మీద నన్ను చూసినప్పుడు చాలామంది చాలా బాగున్నావు, చాలా ఫ్రెష్ లుక్ ఉంది, చాలా బాగున్నావు అంటున్నారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సార్. మీ లెన్స్ నుంచి చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడీ బ్రో, లవ్ యూ బ్రో. అంటే సెట్లో మాకు ఏదైనా ప్రాబ్లం అనేది మా చెవు వరకు రాకుండా ఎప్పుడు చాలా అంటే చిన్న బేబీస్లా చూసుకుని ట్రీట్ చేసి ప్రతిదీ మీరు హ్యాండిల్ చేసి ఓన్లీ యాక్టింగ్ అనేది తప్ప మా మైండ్లో ఇంకేది లేకుండా చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బ్రో. అండ్ శివాజీ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అంటే మిమ్మల్ని చూస్తూ పెరగలేదు సార్, మీరు భయపడదు సార్. లేదు సార్, నిజంగానే లేదు సార్, మిమ్మల్ని చూస్తూ పెరిగాము, మీ పర్ఫార్మెన్స్ చూస్తూ పెరిగాము, మేము అదే యాక్టింగ్ చూసి నేర్చుకున్నాం. సో నాకు చిరంజీవి గారు ఎంత ఇష్టమో పర్సనల్గా మీ పర్ఫార్మెన్స్ అంతే ఇష్టం సార్. లిటరలీ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందని చాలా ప్రౌడ్గా చెప్తున్నాను సార్. కోర్టులో శివాజీ గారిని చూసి భయపడ్డారు కదా, అదే శివాజీ గారితో వర్క్ చేశాను అని. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ నందు బ్రో, యువర్ స్వీట్ హార్ట్. నేను ఒక్క రియాక్షన్ మంచిగా ఇచ్చినా సరే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పే పర్సన్ మీరు. నిజంగా లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మౌనికతో వర్క్ చేయలేదు బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ ఓకే, ఈ సినిమా గురించి చెప్తున్నాను. యా, అవన్నీ చెప్పకూడదు ఇక్కడ. అండ్ నవదీప్ బ్రో, మీ టైమింగ్ దాంట్లో 1% వచ్చినా సరే నెక్స్ట్ మన లైఫ్ సెట్ అన్నట్టు ఉంటుంది బ్రో. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరితో వర్క్ చేయటం. అండ్ బిందు మ్యామ్, ఇంత బ్యూటిఫుల్గా ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద చాలా చాలా బాగున్నారు. ఎస్, డెఫినెట్గా ఎప్పుడు. అండ్ మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి, అది మీకు ఉంది. యాజ్ యాక్టర్గా డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఈ సినిమాతో అని చెప్పి డెఫినెట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ రాబిన్ బ్రో, డెఫినెట్గా దండోరా నాకు స్పెషల్ అని మీరు ఎప్పుడు ఇక్కడ ఉండిపోతారని ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా ఫస్ట్ సాంగ్. అలాగే ఈ దండోరా తర్వాత మీరు కూడా అందరు గుండెల్లో ఉండిపోతారు 100% అయితే రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఎస్వైజీ కూడా వస్తుంది, సో దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, సో కాన్ఫిడెంట్గా. రియలీ థ్యాంక్ యూ సో మచ్. దండోరా డిసెంబర్ 25th వస్తుంది, థియేటర్స్కి వెళ్ళి చూడండి. 100% మీరైతే రిగ్రెట్ అవ్వరు. ఒక మంచి సినిమా, ఈ ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. కీప్ లవింగ్ అస్. సినిమా చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ చెప్పడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకుంటున్నాను. ఐ నో బెనీ ఫ్రమ్ లైక్ సో లాంగ్. నాకు ఈ స్టోరీ కూడా తెలుసు, చాలా మంచి స్టోరీ, చాలా బాగుంటుంది. అండ్ ఇంతమంది బెస్ట్ యాక్టర్స్ అందరినీ ఒక సినిమాలో ఐ థింక్ బెనీనే తీసుకురాగలుగుతాడు. ద కైండ్ ఆఫ్ స్టోరీస్ హీస్ మేకింగ్, కలర్ ఫోటో కానీ, బెదుర్లంక అండ్ దిస్, ద క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ. సో ఐ థింక్ ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలి బెనీ నువ్వు. యు ఆర్ అ వెరీ గ్రేట్ పర్సన్ అండ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ ఆల్సో, ఐ కెన్ సీ దాట్. So I congratulate all the actors. Manika, you are looking very beautiful in the film. Bindu Garu and Navdeep Garu, Ravi Krishna Garu and Mr. Nandu, Monica and Shivaji Garu, all the very best to all the team. Congratulations. నమస్కారం అండి. మల్టీ స్టారర్ దండోరాని సపోర్ట్ చేయడానికి విచ్చేసిన మా అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరి పేరు చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నిజంగా ఇట్లాంటి పాటలు రాసే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి. ఒక ఊరు పల్లెటూరు కావచ్చు, ఒక బలరామ నరసయ్య కావచ్చు, కళ్యాణం కమనీయం ఇట్లాంటి పాటలు కావచ్చు. అట్లాంటి కోవ కంటే మించిన పాట ఇది. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ మురళి గారికి, నా కోసం వెయిట్ చేసి నేనే రాయాలి అని పట్టుబట్టి మరి రాయించిన మురళి భయ్య, నీకు ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే బెన్నీ అన్న, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎడ్వర్డ్ గారికి, మిగతా అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ పాటను పాడినటువంటి యాంటోనీ దాసన్ గారు, ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన మార్కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక సున్నితమైన అంశాన్ని పదునైన పదాలతో రాయడానికి నాకు వెన్నుదన్నుగా నిలిచిన ఒక గుర్రం జాషువాకి, ఒక కాళోజీ నారాయణరావు గారికి, ఒక అలిశెట్టి ప్రభాకర్ గారికి, ఒక సి నారాయణ రెడ్డి గారికి, వీరందరికీ ఈ వేదిక మించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్ని తరాలైనా గాయం మానేనా, నరకబడుతున్న తల నాదేనా. ఆదిలో శంభుగుని తలనరికి అక్కడి నుంచి ఈ వేర్పాటు వాదాన్ని తీసుకొచ్చిన, అక్కడి నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని రాసినటువంటి పాట ఇది. పదం పదం మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో జీవితం కనిపిస్తుంది. ఈ జనరేషన్కి తెలవాలని ఎత్తుకున్నటువంటి పాట ఇది. ఎన్ని తరాలైనా గాయం మానేనా, నరకబడుతున్న తల నాదేనా. చంద్రుని పైన అడుగే పెడుతున్నా, ఊరి చివరనే ఊరి నాకేనా. బడి గుడికి పొలం మడికి గబ్బిలాన్నయ్యనే బోలేనా. సమాధి మీద పువ్వే నా ప్రేమ, అర్ధరాత్రిలో మసి అయ్యేనా. శవాలు కూడా శిగాలు ఊగే, జాతరొస్తుంది చూస్తుండన్నా. దండోరా దన్ 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 దండోరా. ఈ దండోరా 25 నాడు థియేటర్లో మారుమోగి అందరి ఇళ్లల్లో, అందరి గుండెల్లో గట్టిగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మన శివశంకర్ వరప్రసాద్ అయినటువంటి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అనిల్ రావిపూడి గారికి అన్న హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. మీ బ్లాక్ బస్టర్ వైబ్స్ మా సినిమా మీద కూడా మీరు అందిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి.
యాక్చువల్లీ నేను ఇందాక అనిల్ అన్న రాకముందు వరకు కొంచెం నేను నవదీప్ బ్రో అంతా చాలా అల్లరల్లరిగా అంతా ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత కొంచెం షివరింగ్ స్టార్ట్ అయిందన్న. మీరు గోల్ చేస్తారు, కాకపోతే హనుమంతుడి ముందు కుప్పగంతులు ఎందుకు అంటారు కదా, మీ ముందు నేను కుప్పగంతులు వేయలేను, అందుచేత కొంచెం టెన్షన్గా ఉంది. శివాజీ అన్న వేసే పంచులు కూడా ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ పంచులు నేను వింటూ ఉంటాను కాబట్టి నేను మాట్లాడేటప్పుడు కూడా ఏం వస్తాయో తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. మీడియా వారందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా నరేషన్ తర్వాత, ఈ సినిమా షూట్ చేసిన తర్వాత చదువుతున్న దీంట్లో కానీ మొత్తానికి సినిమా అయిన తర్వాత నాకు ఒక చాలా ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ దాన్ని మనం ఎవరూ ట్యాప్ చేయం, దాని గురించి మాట్లాడడం. నేను ఆలోచించా అసలు మన సినిమా ఏంటి, ఏం చెబుతున్నాం, ఈ క్యారెక్టర్స్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే నాకు వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే, మనం ఉద్యోగానికి అప్లై చేస్తాం చదువుకున్న తర్వాత, ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత సీవీ ఉంటుంది. సీవీలో నీ టాలెంట్ ఏంటి అని అడుగుతారు, నీ స్కిల్ ఏంటి అని అడుగుతారు, నీ డ్రీమ్స్ ఏంటి అని కూడా అడుగుతారు, కానీ నీ కులం ఏంటి అని మాత్రం అడగరు ఎవరు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అండ్ ఈ సినిమా ద్వారా మేము చెప్పేది ఏంటి అంటే, మన ఫ్యూచర్ మన కులం మీద బిల్డ్ అవ్వదు, మన టాలెంట్ మీద బిల్డ్ అవుతుంది మన ఫ్యూచర్. అండ్ మన సర్నేమ్ వల్ల, సర్నేమ్స్, కులాలు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం, స్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో మన సర్నేమ్ వల్ల మన టాలెంట్ ఆర్ మన పవర్ ఉండదు, మనకున్నటువంటి స్వతహాగా ఉన్న టాలెంట్ వల్ల మనకు ఒక పవర్ ఉంటుంది. సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుందాం, మన టాలెంట్ని నమ్ముకుందాం, కులాలు మతాలకి అతీతంగా వెళ్దాం. అదే ఈ సినిమా ద్వారా మేము చాలా గట్టిగా చెప్తున్నాం, అండ్ అదే విషయం నేను మీకు ఇవాళ చెప్పాలనుకున్నా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఎప్పుడో అంటే 500 ఏళ్ల క్రితం కుల వ్యవస్థ, నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు, నాకు అంత స్థాయి లేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ఎప్పటి నుంచో ఉండింది, ఇంకా ఉంది అనేది చాలామందికి తెలియదు. అంతర్లీనంగా అయితే ఉంటూ ఉంటుంది, కానీ మా ఇండస్ట్రీలో లేదు, మా సినిమా ఇండస్ట్రీలో లేదు. అదైతే నేను గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి మా బెన్నీ గారి కులం నాకు తెలియదు, మా కెమెరామెన్ గారి కులం నాకు తెలియదు, దీన్ని డైరెక్షన్ చేసినటువంటి మా మురళి గారి కులం నాకు తెలియదు, నా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వీటన్నిటికీ అతీతంగా ఈ ఆన్సాంబుల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కాస్ట్ని మమ్మల్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మా ద్వారా చెప్పించే అవకాశం మాకు ఇచ్చినందుకు మురళి గారికి, బెన్నీ గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం నా లైఫ్లో. నటులకి మంచి సినిమా చేస్తే, హిట్ సినిమా చేస్తే ఎలాగో స్టార్డమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సక్సెస్, నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్, గౌరవం వస్తుంది. కానీ మంచి సినిమాలు చేస్తే చరిత్రలో నిలిచిపోతాం నటులుగా. అలాంటి ఒక మంచి సినిమాలో మా అందరికీ భాగం ఇచ్చినందుకు, నమ్మినందుకు మురళీ బ్రో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మీ కటాక్షం ఉంటుందంటారు. మా మురళీ బ్రో సరస్వతి కటాక్షం ఉంది, మా బెన్నీ బ్రోకి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. డిసెంబర్ 25న విడుదలవుతున్నటువంటి దండోరా సినిమా ద్వారా మేమందరం సినిమా అనేటువంటి స్కూల్లో స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్ రాసాం, సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మార్క్స్ వేయాల్సింది మీరు, మేము పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో చెప్పాల్సింది మీరు. మీరే చెప్తారు మేము తప్పులు చేస్తే సరిదిద్దుకోమని, మీరే చెప్తారు మేము బాగా చేస్తే 10 మందికి గొప్పగా. సో మీ అందరినీ నమ్ముకుని మేము ఎగ్జామ్ రాసాం. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ 25వ తారీఖున మీరు అందరూ మాకు పాస్ మార్కులు వేస్తారని నేనైతే నమ్ముతున్నాను. డిసెంబర్ 25 దండోరా సినిమాలో మీ అందరి ముందుకు థియేటర్స్లోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్థాయికి మించి మాట్లాడుంటే క్షమించండి. అండ్ వన్స్ అగైన్ అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా అలా కాదు, మామూలుగా అంటే పెద్ద విషయాలు, కొంచెం భారీ విషయాలు కదన్నా ఇంపార్టెంట్. అది ఆపరా. ఒక అనిల్ గారికి ఒక్కసారి మైక్ నాకు అన్న పర్లేదు నేను అన్న. అంటే తప్పు నీది కాదు. నిన్న ట్విట్టర్లో ఒక 10-20 రోజులుగా నిన్ను చూస్తున్న నందు వేరు, సడన్గా ఇక్కడ నువ్వు ఇంకోలా కనపడుతున్నావు, అది ప్రాబ్లం. బయట అంత వైల్డ్గా కనపడితే ఇక్కడ పద్ధతిగా మాట్లాడుతుంది కొద్దిగా భయంగా ఉంది. అంతేగా, అయితే పర్లేదన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ శివాజీ గారితో స్క్రీన్ స్పేస్ మరి అంటే ఫాదర్ అండ్ సన్ బ్రదర్స్లా చేస్తున్నా కూడా బాగానే ఉండేది. బట్ ఈ సినిమా డిమాండ్ చేసింది మేమిద్దరం. అన్న చెప్ప, నువ్వు ఎంత తక్కువ మాడితే నీకే అంత మంచిదా? ఆన్ దట్ నోట్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు మా సినిమా మీద ఉండాలి.
ఆ వారంతో పాటు వచ్చే వారం కూడా మీ అందరి ఆశీర్వాదాలు అలానే కంటిన్యూ చేస్తూ నా మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వచ్చిన అనిల్ రావిపూడికి అందరికీ నమస్కారం. అనిల్, నేను ఒక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఫైనల్ డే వచ్చా ఒక సూట్ కేస్ పట్టుకొని, అండ్ ఆ షో నేను విన్ అయ్యాను. యూ బీన్ ద లక్కీ చామ్. ఇంకా 2 daysలో మా మూవీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ వచ్చావు. హిస్టరీ ఈస్ గోనా రిపీట్ అగైన్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్ టూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా పాప శ్రవంతి, అదే సీజన్లో మేమిద్దరం హౌస్ మేట్స్. అండ్ ఇవాళ షీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రీ రిలీజెస్ సుమా గారి తర్వాత మా పాపనే అంత బిజీగా ఉంది. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యా, అండ్ ఇవాళ మేమిద్దరం ఒకే స్టేజ్ మీద ఇలా కలవటం ఐఎమ్ సో హ్యాపీ శ్రవంతి. యా, దండోరాకి ఫస్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ద టెక్నీషియన్స్ మెయిన్లీ. మార్క్ రాబిన్, అసలు పాటలు, ఆ దండోరా టైటిల్ సాంగ్ వింటుంటే నా లోపల సప్రెషన్లో ఉన్న ఒక రెవల్యూషనరీస్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. అమేజింగ్ సాంగ్స్. అండ్ ద పిల్లా సాంగ్ కూడా రిపీట్ మోడ్లో ఉంది. ఇవాళ మీట్ అవుతాను అనుకున్నా, హీస్ నాట్ హియర్. సో అండ్ దెన్ వెంకట్, మై డిఓపి కాకుండా హీస్ బీన్ అన్ ఆల్రౌండర్ ఇన్ ద షూట్. అండ్ మై ఫేవరెట్ రేఖా, స్టైలిస్ట్. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ చాలా అథెంటిక్గా ఉండాలి, బట్ ఎక్స్ట్రా చేయకూడదు అండ్ రిపిటేటివ్గా సినిమాల్లో వచ్చేటట్లు చేయకూడదు అని నా మైండ్లో నాకు ఉండింది. ఐ థింక్ రేఖ ఒక 2-3 times నాకు డ్రెస్ చేసిన తర్వాత షీ క్రాక్డ్ ఇట్ అండ్ లైక్ చాలా బాగా ఇచ్చావు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ రేఖ. అండ్ మై ఎడిటర్ సృజన, లవ్లీ వర్కింగ్ విత్ యూ. మా చెల్లెలు క్లాస్మేట్, గుంటూరులో ఎప్పుడో కలిసాను, మళ్ళీ వాళ్ళ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ సృజన. వి బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అండ్ టు మై క్యాస్ట్ అండ్ క్రూ, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలు. వాళ్ళ గురించి నేను ఏం చెప్తాను అని పొగడ్తలని చెప్పాను. లిటరలీ ఒక్కొక్కరు ఆనిముత్యం. నాకు ఐ థింక్ శ్రీలత క్యారెక్టర్ వాజ్ ద లాస్ట్ నాకు నరేట్ చేసి అంత లోపల అందరూ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్యాస్ట్ విన్న వెంటనే ఐ రియలీ గాట్ ఎక్సైటెడ్. సూపర్ క్యాస్ట్ ఉంది. అండ్ ఆ క్యారెక్టర్స్కి ఐ వాజ్ లైక్ వావ్. స్పెషలీ టింకు, నవదీప్, అసలు ఇప్పటి వరకు 1 forte-నే 1 comedy. ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ డన్ సో మచ్ ఇన్ దట్. ఇలా చేయదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ నువ్వు ఈ జోన్లోకి వస్తున్నావు. ఐ థింక్ ఇట్స్ యువర్ ప్లే గ్రౌండ్. ఆల్ ద బెస్ట్. అండ్ శివాజీ గారు, ఇట్ వాజ్ లైక్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండి. లైక్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా శివాజీ గారితో. ద వే హీ రెస్పాన్స్, రియాక్ట్స్ అండ్ దెన్ ద వే హీ ట్రీట్స్ పీపుల్ అరౌండ్, అమేజింగ్ అండి. Like I'm so glad to work with you. And then the cute love people. Oka cute love story undi movie lo. That's Ravi and Manika. I love Pilla song. Meer chesinde steps, mee expressions chala nachayi. All the best to you. And Nandu garu. Nandu nenu intaku mundu oka chesam OTT lo. It was completely different. And seeing both of us in this movie, like amazing. But yeah, full drama. Manika and Nandu, the full drama untundi, and I'm looking forward for your portions. And there's one girl missing, Radhya. She's like she cricket lo oka impactful player untade. I think that person is her. Ee roju raledu. She's like amazing on screen. Dubbing lo tanu portions chusanu and I was really impressed. I wish maybe movie release kalustanu. Yeah, this movie ikkada kuchunna ma cast and crew andarki it's very important. Andarmu like we have very high hopes on this movie. The workout avutundani and chusina prati okkaru అంటే యూనిట్లో మేము పని చేసిన వాళ్ళు మంచిగా వచ్చింది అని చెప్పుకోవటం వేరు, బయట నుంచి చూసి అది చాలా చాలా బాగుంది అని ద వే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు అస్ ఈజ్ లైక్ over the top. Like right now, like I can't wait for 25th for all you people to see it in theaters. And yeah, 25th Dandora vastundandi chudani vallu. Trailer is on YouTube. Please do watch it. And Dandora movie gurinchi okka cheppalante, content movie, definitely it's a content movie, but
కాంటెంట్ అండ్ కమర్షియల్ మూవీని క్రాస్ చేస్తే వచ్చేదే మా దండోరా. ఇట్ హ్యాస్ అమేజింగ్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అన్ని చోట్ల ఉంటుంది. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 25th. థ్యాంక్ యూ. హాయ్ ఆల్ అన్న, చీఫ్ గెస్ట్కి వచ్చిన అనిల్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఇట్ ఈస్ రియల్ టు సీ యూ మా ఈవెంట్కి రావడం. అది ఎందుకంటే సినిమాల్లోకి జనాలు థియేటర్స్కి రావాలి అనేది ఒక హ్యాబిట్, అది సస్టైన్ అవ్వాలి. అది ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవెన్యూస్ మారడం వల్ల, ఓటీటీ అని ఇంకోటి అని ఎవెన్యూస్ మారడం వల్ల జనాలు ఆప్షన్స్గా చూస్తున్నారు థియేటర్ని. అలాంటి సిచ్యువేషన్లో మీరు లేదు నువ్వు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని జనాల్ని అసలు మామూలుగా కూడా కాదు క్యూలు కట్టించారు. అండ్ ఆ కల్చర్ని సర్వైవ్ చేశారు, అలైవ్ పెడుతున్నారు. బాక్స్ ఆఫీస్ని అండ్ థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్స్ని అలైవ్ పెడుతున్నారు. అలా ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ జనాలు వస్తారని హోప్లోనే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్. అండ్ నేను డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తరపు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా, ఫర్ కీపింగ్ దిస్ కల్చర్ అలైవ్, ఫర్ కీపింగ్ థియేటర్స్ అలైవ్, for making entertaining films and taking cinema to all corners of the world, Anna. It's a grateful feeling. So ee cinema basically నేను సినిమా చేద్దామని వచ్చినా, నేను సినిమా తీసినా, నేను సక్సెస్ మ్యాటర్ కోర్స్. ఈ సినిమా 25th రిలీజ్ వస్తుంది. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే ఈ బేసిక్లీ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరైతే దీన్ని కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తారో అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. స్ట్రేట్ ఆఫ్ కలర్ ఫోటో తీసిన ప్రొడ్యూసర్కే చెప్దామని చెప్పేసి నేను ఆయనకి పిచ్ పంపడం, ఆయన పిచ్ చదివి ఇంట్రెస్టింగ్ ఉంది రా కథ చెప్పు అని చెప్పడం, నీకు కథ చెప్పడం, ఆయన ఓకే అనడం. సో ఇట్ ఆల్ ఒక స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ దెన్ వెన్ హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం, నేనేదో చిన్న సినిమా చేద్దామన్నా అంటే ఐ స్టిల్ బిలీవ్ యువర్ ఫార్ములా అన్న. మూవీ కమర్షియల్గా వర్క్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాలోకి పెడతాడు మళ్ళీ. సో సినిమాలో డబ్బులు వస్తే సినిమాలోనే పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ. అలాంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోకూడదు. సో నేనేంటంటే ఈ సినిమా తీసినప్పుడు నా ఐడియాలజీయో లేకపోతే నా ప్యాషనో ఇంకొకరికి బర్డెన్ అవ్వకూడదు. నేను ఏదో చెప్పాలి అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్. అయిపోతుందండి, 2 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. భయ్యా కొద్దిగా సైలెంట్గా ఉండండి భయ్యా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఏంటంటే సినిమా నేను కథ చెప్పి ఇది చిన్నగా చేద్దామన్నా అని చెప్పేసి నేనేదో సేఫ్ సైడ్ ప్రొడ్యూసర్కి డబ్బులు కదా అని అనుకున్న టైంలో లేదు ఇది పొటెన్షియల్ ఉంది కథకి, దీన్ని మంచిగా చేద్దాము, కొంచెం ప్రాపర్గా ప్యాడప్ చేద్దాము అన్న టైంలో ఇది ఎవరి త్రూనో శివాజీ గారికి కదలింది. మేము యాక్చువల్లీ అప్పటికి తిరిగేసాం, మార్కెట్ అంతా తిరిగేసి ఏమైంది అంటే ఏం జరగట్లేదు, ఎక్కడికి ముందు పోవట్లేదు అంటే ఆయన యాక్చువల్లీ ఒకసారి వచ్చి కథ చెప్పండి గురువు నాకు అని చెప్పేసి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి కథ చెప్పాను. ఫస్ట్ వ్యాలిడేషన్ అది, కథ చెప్పాను, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను చేస్తాను ఇది అన్నారు. అంటే ఆయన అప్పటికి హీస్ డూయింగ్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ ఈ నెరేషన్లోనే ఈ సెట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఇస్ పవర్ఫుల్ స్టోరీ అండ్ కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు అది చెప్పినట్టు తీయగలిగితే సినిమా సక్సెస్ మురళి అన్నారు. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అన్నారు, చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. మీరు వచ్చాక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ మోషన్. అంటే ఒక కథకి అన్నీ జరగాలి అన్నప్పుడు ఒక ఫస్ట్ థింగ్ పడాలి. మీరు ట్రస్ట్ చేయడం వల్ల మా ప్రొడ్యూసర్కి ట్రస్ట్ పెరిగిపోయింది. ట్రస్ట్ పెరగడం వల్ల వీ స్టార్టెడ్ స్కౌటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ అమేజింగ్ స్టార్ కాస్ట్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. బిందు గారు చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్లో అంతా అయిపోయింది, షూట్ చేసేసాము, ఇంకొక రోల్ ఉంది దానికి చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు యువర్ గ్రేషియస్ ఎనఫ్ టు కన్సిడర్ ఇట్ అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ థ్యాంక్ యూ నందు బ్రో, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ మణిక, థ్యాంక్ యూ మౌనిక. మీ పర్ఫార్మెన్సెస్ రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు జనాలు చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యూ గైస్ డిడ్. థ్యాంక్ యూ నవదీప్ అన్న. I was searching for Sitaram, I need a vibrant character to play Sarpanch. ఎవరెవరు అనుకుంటున్నప్పుడు ఒక వైల్డ్ కార్డ్ లాగా నేను జస్ట్ సర్లే ఏముంది ఇంత చేసాం కదా వేస్తామని చెప్పేసి ఒక పిచ్ డేకి పంపించాను అండ్ యూ ఆర్ గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కమ్ ఆన్ బోర్డ్. కలరే మారిపోయింది సినిమాకి అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ టుక్ దట్ చాయిస్. దట్ బీయింగ్ సెడ్ ఐ థింక్ ఐ హావ్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్. ఇక నా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం వెంకట్, సృజన, క్రాంతి అన్న, రేఖ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఎడ్వర్డ్ అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా చాలా జెన్యున్గా నేను కొత్తోడిని
వీడికి సపోర్ట్ చేయాలి, మనం హెల్ప్ చేయాలని చెప్పేసి చేసిన వాళ్ళే. లైక్ నా డిఓపి వెంకట్, మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్, సారీ. అండ్ సో వెంకట్ తోటి చాలా చాలా ఈజీగా ఉండింది నాకు వర్కింగ్. నాకు షార్ట్స్, డివిజన్స్ అవన్నీ ఆయన యొక్క దగ్గరుండి సీన్ చెప్పు, నేను చేసుకుంటా, వేరే విషయాలు నేను చేసుకుంటా అని చెప్పాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ వెంకట్. లైక్ మీరు ఆ విజువల్స్ కానీ మనం ఈ షార్ట్ టైంలో ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద క్యాన్వాస్ తోటి పుల్ ఆఫ్ చేయడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అండ్ సర్టన్ టైమ్స్లో కొంచెం డల్గా ఉంటాం మనము. డల్గా ఉన్నప్పుడు మనకు ప్యాట్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. థ్యాంక్ యూ రేఖా ఫర్ దట్. చాలాసార్లు నేను కొంచెం బాగా డిప్రెస్గా ఉన్నప్పుడు పక్కకు వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఏ సినిమా చేస్తున్నావు తెలుసా, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పావు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ ఎంకరేజింగ్ థింగ్స్ బికాస్ నీకు అవసరం లేదు, బట్ దెన్ యూ టుక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ దిస్ ఫెలో షుడెంట్ గెట్ డిప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ ఇక్కడికి రాలేదు రాధ్య, తను తన పర్ఫార్మెన్స్ అయితే లైక్ చాలా అంటే అది ముందు షూట్ చేశాను నేను. నా టెన్షన్ ఏంటంటే క్లైమాక్స్ షూట్ చేశాను, మిగతా పర్ఫార్మెన్స్ అన్ని బాగా వస్తున్నాయి, ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఆనుద్దా లేదా నేనేమో రీషూట్ అడగలేను, నాకు అంత లగ్జరీ లేదు. అడిగితే నీకు చేయడం రాదారా అని అంటాడేమో అని నా భయం. ప్రతిదీ ఎట్లా ఉంటుందంటే డెబ్యూటెంట్ కదా, కొన్నిసార్లు సరిదేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఏంటిది ఎందుకు నీకు రాదా అంటాడేమో అని, ఏదైనా క్వశ్చన్ వస్తుందేమో అని భయం. ఆ భయంలో నేను ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని. నాకు వెంకట్ తోటి అడిగేవాడిని, వెంకట్ అడగచ్చా అది ఏంటిది, నేను చూస్తున్నా బాగానే ఉందనిపిస్తుంది నాకు, నా గట్ ఫీలింగ్ అయితే బాగానే ఉందంటే ఆయన వెంకట్దే ఇది బ్రో సూపర్ వచ్చింది బ్రో, మ్యాటర్ క్లోజ్ అనేవాడు. సో అట్లా అది చాలా చాలా లైక్ సరియల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అక్రాస్. లైక్ శివాజీ గారి పర్ఫార్మెన్సెస్ నేను థియేటర్లో మీరు చూశాక మీరే మాట్లాడతారు, ఐ షుడెంట్ స్పీక్ మోర్. హీ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన సెట్లోకి వచ్చాడంటే దిగాడంటే ఇంకా కార్వాన్ ఎక్కడ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ హడావిడి అట్లా ఎట్లా ఉంటుందంటే ఆయన వచ్చాడంటే టాస్క్ మాస్టర్ అనమాట. ఇంకా అందరు మిగతా వాళ్ళందరం మేము ఏంది వెళ్ళడా ఆయనకి అని చెప్పేసి. అంటే రెండోది ఏంటంటే అసలు రిహార్సల్స్ చేస్తుంటే నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి రిహార్సల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను రిహార్సల్ చేస్తుంటే డైరెక్ట్గా వచ్చేవాడు, ఏం జరుగుతుందంటే రిహార్సల్ జరుగుతుంది అన్నట్టు అని నేను చేస్తా కదా అనేవాడు. మా వెంకట్ ఉండి ఏంది ఇది అనేవాడు. సో థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. అంటే నేను డెబ్యూటెంట్ అని తెలిసి కూడా లైక్ ద వే యూ ల్యాప్ మీ అప్, చాలాసార్లు పక్కకి తీసుకెళ్ళి ఎందుకు కంగారు పడుతున్నావు, చేద్దాం ప్రశాంతంగా చేద్దాం, టెన్షన్ తీసుకోకు అనేవాడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. లైక్ అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీకు. ఎవ్రీబడి, నవదీప్ అన్న కూడా, లేకపోతే రవి, మణిక, నందు, మౌనికా రెడ్డి, లైక్ I'm amazed with the performances Nandu and Monica did in the film because we had a very less time and they gave the kind of performance they gave was very phenomenal. Extra additional supporting cast, Suresh Garu, Bhaskar Garu and Man Rashekar Garu, basically Subodhem Subbarao antarandi, Apparao Garu, Naveen Garu, mana vidu man Sarkar Khatri, correct kadra peru, sorry. So వీళ్ళందరూ remember these faces. థియేటర్లో యూ విల్ ఓన్లీ సీ తెలుగు, మోస్ట్లీ పీపుల్ హూ బిన్ డూయింగ్ సమ్ డిఫరెంట్ రోల్స్ అండ్ నౌ ఫర్ ఎ చేంజ్ గేమ్ ఫ్లిప్ చేసాం. వాచ్ ఇట్, యూ విల్ హ్యావ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. చాలా 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 హ్యాపీగా ఉంది. నేను సినిమా చేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత సినిమా చేస్తా అని చెప్పేసి కలలు కంటున్న టైంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఊహించుకునేవాడిని, ఇలా మాట్లాడాలి అని చెప్పి. ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని తెలియట్లేదు, బట్ దట్స్ ఓకే, దిస్ ఈజ్ ద బిగినింగ్, మెనీ మోర్ టు కమ్ ఐ గెస్, హోప్ఫుల్లీ. సో చూసిన వాళ్ళు చాలా బాగా అని చెప్తున్నారు, సో దట్స్ ఓకే యా. సినిమా తీద్దాం, మళ్ళీ చెప్తున్నా, సినిమా తీద్దామని వచ్చిన సినిమా తీసిన నేను సక్సెస్. నా సినిమా ఎలా ఉంది అని మీరు 25th రోజు చూసి మీరు చెప్పండి, మీరు వ్యాలిడేట్ చేయండి. మీ వ్యాలిడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకోసం తీసిన సినిమా, థియేటర్లో మీరు వచ్చి సినిమా చూసి మా ఆర్టిస్టులు ఎలా చేశారు, మా సినిమా ఎలా అనిపించింది, ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 25th. దట్స్ ఆల్. దట్ బీయింగ్ సెడ్, 25th December దండోరా ఈస్ కమింగ్ టు యువర్ థియేటర్స్. గెట్ రెడీ, సూపర్బ్ ఉంటుంది సినిమా. నా సినిమా అని చెప్పి కాదు, నిజంగానే బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ బెన్నీ అన్న ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సుమన్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే పర్సనల్గా మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడతా, దట్స్ ఓకే. ఇక్కడ కొంచెం టెన్షన్లో ఉన్నా అన్నా. దిగవా, నువ్వు థ్యాంక్ యూ అని చెప్తాను, ఇంకా అక్కడే ఉండి చెప్తున్నావు, మాకు దిగట్లేదు. అంటే ఇది ఎట్లా ఉందంటే నా సినిమా కదా సార్, మన సినిమా సార్. నాకు ఇది
సర్రియల్ ఫీలింగ్ సార్ ఇది. నేను మరి కక్కు ఇంకా కక్కు. అట్లా కాదు, అంటే ఇప్పుడు ఇంత ఏర్పాటు చేశాడు మా బెన్ని అన్న, ఇంత హడావిడి చేశాడు, ఇంత చేశాడు. దీన్ని బాగా ఇట్లే అంటే నా మేనేజర్లు ఇప్పుడు బయట ఇంకా చాలా చేశాడు, మేము పోవాలా? సార్ అయిపోయింది. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ టీసీఎస్ ఫర్ ప్రొవైడింగ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ వాజ్ లైక్ ఐ డింట్ ఆస్క్ ఫర్. సో థ్యాంక్ యూ టీసీఎస్. అండ్ 25th సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న వచ్చేసి. మేము కథ చేద్దామని అనుకున్నప్పటి నుంచి నాకు దానిలో మోస్ట్ ఇష్టమైన ఆస్పెక్ట్ ఈ 3 years అంతే డెడికేటెడ్గా ఫోకస్డ్గా డే 1 ఎలా ఉన్నాడో ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు. సో దట్ ఈజ్ సంథింగ్, ఆ డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ మేకర్, దట్ ఐ లైక్ ద మోస్ట్. అలాగే దండోరా లాంటి సినిమా తీయాలంటే ఖచ్చితంగా అది టీమ్ ఎఫర్ట్ అయ్యి ఉండాలి. ఇలాంటి సినిమా తీయడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన నా పార్ట్నర్ సుమంత్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి, అలాగే సినిమా ఫినిష్ అయ్యాక సినిమాని చూసి సినిమాని రిలీజ్ చేయడానికి, ల్యాండ్ చేయడానికి థియేటర్స్లో ఆన్బోర్డ్ వచ్చిన మైత్రి శశి గారికి, నిరంజన్ గారికి, చైతన్య గారికి, మా ఓవర్సీస్ బయ్యర్ పృథ్వీ అండ్ శరత్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో నేను విన్న ఓన్లీ కాన్స్టెంట్ క్వశ్చన్ హీరో ఎవరు అండి. దానికి ఆన్సర్ ఏంటంటే దండోరా అన్న సినిమాకి స్టోరీయే హీరో, కంటెంటే హీరోయిన్ అండి. అండ్ ఆర్టిస్ట్ గురించి అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతాను అండి, మీరు కంటెంట్ చూసాక మాట్లాడతాను. సో లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరికీ యూనివర్సల్గా ఫస్ట్ బెస్ట్ విషెస్ అండి. వచ్చినందుకు థ్యాంక్స్ మీడియా మిత్రులకి, యాక్టర్స్కి, ఫ్రెండ్స్కి, మా చీఫ్ గెస్ట్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడ ఉన్నందుకు. అందరం గురించి మాట్లాడుకున్నాం, మా గురించి మేము మాట్లాడుకోవడం అంటే ఆబ్వియస్లీ అందరు చాలా బాగా చేశారు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు నేను అడ్రస్ చేద్దాం అనుకుంటుంది పొద్దున సినిమా గురించి ప్రీ రిలీజ్ ఉంది, మా గురించి మేము మాట్లాడుకుంటాం, సర్లే మీకేమైనా డౌట్లు ఉంటే అడగండి, దాని గురించి మాట్లాడతానని అంటే ఈరోజు అది చేద్దాం అనుకున్నాను. ఎక్కువగా నాకు పొద్దున్న నుంచి వచ్చిన క్వశ్చన్స్లో ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా అని అనిపిస్తుంది, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే మెయిన్ క్వశ్చన్ ప్రేక్షకుల నుంచి వచ్చింది చాలా ఎక్కువ వరకు. సో అంటే రేంజ్ ఆఫ్ యాక్టర్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, లేదా ఏ ఎమోషన్ కోసం సినిమాకి వెళ్తున్నాను అని మీరు డిసైడ్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అదొకటి నేను అడ్రస్ చేస్తాను మెయిన్గా ఈరోజు. ఒక సినిమా చూసినప్పుడు, ఒక పెద్ద యాక్షన్ సినిమా, పెద్ద హీరోది ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపించినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అదే రీసెంట్ చాలా సినిమాలు మనం చూసాం, అంటే యాక్టర్స్ని పక్కన పెట్టి, రేంజ్ ఆఫ్ యాక్టర్స్ని పక్కన పెట్టి, ఇది ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ కదా అని చూసిన చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ పెట్టి ఒక ఊర్లో ఒక కథ, అంటే ఈ ఎమోషన్ ఇలాగే ఉంటుందేమో అని రిలీజ్ ముందు పోస్టర్ బట్టి చూసి డిసైడ్ అయిన దాన్ని బట్టి సినిమాలు ఆడడం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదు ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే సినిమాల్లాగా ఇది అనిపించట్లేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి, దట్స్ బేసిక్. దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఎలా ఉందని. సో బిఫోర్ రిలీజ్ మేము ఈ మాత్రం చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. అండ్ ప్రీమియర్స్ వీఆర్ చాలా లక్కీ టు గెట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ దట్ వీ గాట్ టుడే. దట్ స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. సో పెయిడ్ ప్రీమియర్స్ 75 రూపీస్, 100 రూపీస్ అండ్ 150లో పెట్టారు, అంతేనా? యా, సో 100 and 150. అండ్ ఆల్సో అది వాళ్ళే డిసైడ్ అయ్యారు, ఇది మంచి కంటెంట్ సినిమా, దీన్ని రేట్లు హడావిడి చేయకుండా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్దామని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇందాక మా మురళీ బ్రో మంచి మాట అన్నారు. అనిల్ గారు, మీరు డబల్ హ్యాట్రిక్లు కొట్టి సినిమా థియేటర్లకి రండి అని క్యూలు కట్టించారు జనాల చేత. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హర్డ్ టుడే. కొత్త డైరెక్టర్లు అందరి తరపున అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పారు, అలాగే యాక్టర్స్ తరపున కూడా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ మేకింగ్. అంటే ప్రేక్షకులకి సినిమా థియేటర్కి రావాల్సిందే మీరు. నేను సంక్రాంతికి వస్తున్నాకి వెళ్ళి కింద పడి డొల్లి నవ్వి చచ్చిపోయాను నేను 10 మంది వెళ్ళి.
సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శివశంకర్ వరప్రసాద్. ఐ కాంట్ వెయిట్. అంటే మీరు ఇప్పుడు దాకా పెద్ద కంటెంట్ బయటకి ఇవ్వలేదు, కానీ మా బాస్ టైమింగ్ అది ఏది మేకింగ్ వీడియోస్లో చూసే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిలిం. సో దండోరా 23rd నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో రండి చూసుకుందాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్, అవును రండి చూసుకుందాం. అయిపోయింది ఇంకా అయిపోయింది, ఇంకేంటి ఇంకా ఇంత చూపించాగా. సో ఈరోజు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడతానండి ఈ స్టేజ్ మీద. అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఈ 2 పేర్లు చెప్దామని. ఇందాక అందరం కూర్చున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నారు. టీజరు ట్రైలరు పాట వేసినప్పుడు ఎంతసేపటికి నేను మన ట్రాక్ ఇలా ఉంది, మన దగ్గర నుంచి కామెడీ వస్తుంది, శివాజీ గారి ట్రాక్ ఇలా ఉంది అని అదే ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాను. కానీ దండోరా పాట నేను లేనప్పుడు, ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, ఐ కుడెంట్ కమ్. ఆ మెయిన్ టైటిల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ఆ ఎనర్జీ నేను మిస్ అయ్యాను, అది నేను విన్నాను. కానీ ఇక్కడ ఈ ఫుల్ సౌండ్లో ఆ ఒక్కొక్క లిరిక్ని వచ్చిన వీడియో చూసిన తర్వాత మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్యామ్ గారు ఈరోజు నాకైతే. అసలు అంటే ఏంది దేని గురించి సినిమా, అరే ఎంతసేపటికి ఒక యాక్టర్గా సినిమా బయటికి రాబోతుంది అన్నప్పుడు మనకేమొస్తుంది అని ఆలోచిస్తాం. కానీ మెయిన్ కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అరే పాయింట్ ఇది టూ మచ్ ఉంది, దీంట్లో మనం చెయ్యాల్సిందే అని ఫీల్ అయింది. ఇంత జరిగిన తర్వాత ఈరోజు ప్రోడక్ట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ పాట విన్నప్పుడు దీని గురించి రా సినిమా, కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు ఇది ఒక అద్భుతమైన సినిమా అని మళ్ళీ నేను ఫీల్ అయ్యాను సార్ శ్యామ్ గారు ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా చాలా అంటే ఒక ట్రైలర్ కానీ టీజర్ కట్ చేస్తున్నప్పుడు చాలా కష్టం. అంటే ఎవరిని చూపించాలి, ఏం చూపించాలి, ఏ కథ నుంచి ఓపెన్ చేయాలి ఏంటని. సో ఆ విషయంలో మా ట్రైలర్స్ కట్ చేసిన విజయ్ అని ఒక ఆయన ఉన్నారా ఈరోజు? మురళి నాట్ హియర్. సో దేని గురించి చెప్పాలో తెలియదు, ఏదైనా చెప్పొచ్చు. ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, ఉన్న మ్యాటరే చెప్పాలి కానీ ఎక్కువ చెప్పకూడదు. సో టీజర్ ఒక అంతవరకు వచ్చింది. తర్వాత ట్రైలర్ ఎలా చూపిస్తారు అని మేము డిస్కస్ చేసినప్పుడు టీజర్లో చూపించిన బిట్లే కొంచెం ఎక్కువ చూపించారు, కానీ ఎక్కడ ఏమి ఎలా జరిగింది అని నాకు వస్తూ ఉంటాయి కమెంట్లు. అన్న వీళ్ళందరిలో ఒకళ్ళు పోతారన్న, వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదన్న, టీజర్ ట్రైలర్ చూశాను ఒకడు, ఏదో జరిగిందన్న అదేంటో తెలియట్లేదు అంటాడు ఒకడు. సో డెఫినెట్లీ కథ దేని గురించి అని ఇప్పుడు చాలామంది మేధావులు ఉంటారండి, రివ్యూవర్స్ కానీ ప్రేక్షకులు కానీ చాలామంది ఇది టీజర్లో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జరిగిద్ది ఇది అని. మీరు ఏమన్నా గెస్ట్ చేయండి. నేను సినిమా కథ తెలిసిన నాకు ట్రైలర్ చూసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. అంటే ఉన్న మ్యాటర్నే చెప్పాడు, కానీ అది ఎటు నుంచి ఎటు వస్తుందో ఏం జరుగుతుందో అస్సలు గెస్ట్ చేయలేకుండా చెప్పారు. ఐ థింక్ విజయ్ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంతటితో 23rd సీ యూ ఎట్ పెయిడ్ ప్రీమియర్స్. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అలాగే ఒక ఫోన్ కాల్ అడగగానే ఎన్నింటికి రావాలి అన్న ఒకే ఒక్క మాట, అంతా మించి ఏం లేదు. నా సోదరుడు అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి, ఇప్పటిదాకా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది. అది అందుకే కొంచెం గెస్ట్లు వస్తే సినిమా ఇంకా వెళ్తుందని ప్రొడ్యూసర్ ఆశపడతాడు. కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డప్పు సౌండ్ వింటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మతోడు నేను అన్నీ మర్చిపోతా, అసలు నేను ఆగలేను. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డప్పు వేయడానికి వచ్చేవాడు. తప్పెట అంటాం మేము, తప్పెట వేసుకొని వచ్చేవాడు, అన్నీ అనౌన్స్ చేసేవాడు. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. సో అందుకే ఎవరిని ఇబ్బంది పడి ఉంటే సారీ. మా సినిమా కూడా దండోరా కాబట్టి ఏం పర్వాలేదు, ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు. దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న, ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళ వైబు, వాళ్ళ థింకింగు. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని ఉండేది.
ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు. కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100%. డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక్కొక్కడికి ఒక్కో టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వకపోవచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయన దగ్గర డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అదే. అలాంటి ఐక్యూ ఉన్న దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోద్ది. అలాగే దర్శకుడు, సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికి ప్యాషన్ ఉండదు. తన కెరీర్ని అమెరికాలో తన స్టూడెంట్ లైఫ్ని తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత తనంటూ ఇంకా నేను బతకగలనే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తనకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని, మంచి కథ అంటే ఈ సినిమాకి ముందు చెప్పాల్సింది, ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి. నాకు కథ అంతా తెలిసినా సరే థియేటర్లో నేను చూశాను మేడం, ఆర్టిస్టులు ఎంతమంది చూశారో నాకు తెలియదు. సినిమా నేను చూశాను. ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది లోపల. కానీ నేను నా రీఎంట్రీ తర్వాత డబ్బులు నాకు చాలా అవసరం, నాకు కూడా చాలా అవసరం. నాకు 2 పిల్లలు, మీకు తెలుసు, వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అందులో సినిమా యాక్టర్ కొడుకు అనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తే ఇన్నేమని అనుకుంటారేమనే అదొకటి. బట్ లక్కీలీ అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువులకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో. అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయింది నా ఆలోచన. అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అంత ఈజీగా వదిలేరు. సినిమా దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు తన స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి. నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. నా పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది, కానీ అప్పటికి కూడా టెంప్ట్ అవ్వాల నేను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి 13 సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఇంత పేరు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, మంచి సినిమా అయితేనే చేద్దాము, లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయే వరకు ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు. అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా 90s రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కూర్మనాయక. అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా, ఒక నెగిటివ్ క్యారెక్టర్ నాది, నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కాదండి నేను ఒప్పుకుంది, ఈ సినిమా దీనికి పురిటినొప్పులు ఉన్నాయి, లేవంటలేదు. ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది, కానీ బెన్నీ కదా కొంచెం కష్టం ఉంటుంది, ఉండాలి, ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s చేసిన నవీన్ మేడారం అని ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు ఈయన నా దగ్గరికి. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్ డెక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించారు. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. ఓకే బాగుంది, బాగా రాసుకున్నాడు. ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి, అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోద్ది అనమాట. ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా, ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడు డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి. నిజంగా నేను అమితంగా ప్రేమించేమి మాట్లాడట్లేదు, సినిమా తీసే వరకే ప్రేమిస్తాను నేను. సినిమా తీసిన తర్వాత
అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు. అబ్బా అంట మా వాడు ట్రైలర్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయో అన్న పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు, తెలీదు మరి ఎవరో ఏమంటారో, బయటికి వెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటికి వెళ్తా ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో చాలా చెప్తాం. నేను మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అందరు కొత్త డైరెక్టర్లే వచ్చారు. అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్సే. ఏ ఫిలిం కూడా డబ్బుల కోసమే, డబ్బులు తీసుకుంటున్నాను డబ్బులు తీసుకోవట్లేదు, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. డబ్బులు కావాలి కదండి అని అలా బతిలాడుకొని తీసుకుంటున్నాను, అది వేరే విషయం. కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, నో. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో వాళ్ళు మీరు చూశారు, ఒక ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన 2-3 సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం, అది ఇండస్ట్రీకి శ్రీరామరక్ష, నిర్మాతలకి శ్రీరామరక్ష. అలాంటి ఒక ధైర్యం నాకుంది. ఈ కథని వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూసా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మార్నింగ్ షో వరకే ఈ వారం చిన్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అని మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇది ఒక చిన్న సినిమా. కానీ 25th సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా. అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి, అందరికీ నచ్చే సినిమా, 10 మందికి చెప్పే సినిమా. ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా మనం మన తాతల నుంచి చూస్తున్నాము, మన నాన్నని చూసాము, మనము చూసాము, మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము. ఎన్ని తరాలైనా మారని అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తానే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు. ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో. ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగింది దాంతో కాదు, నా జడ్జిమెంట్, నేను మళ్ళీ సినిమాలకు వచ్చే కదా నా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను, మురళి గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది, సోల్ మీద మీకు ఒక మాట చెప్పుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది. ఏ డైరెక్టర్కైనా సరే, ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒకటి అనిపిస్తుంది. మీరు నాకు చెప్పిన కథని ఒక 75% తీసారా? ఇది ఎందుకు అడిగానంటే యాక్చువల్ 50 తీస్తే చాలు ఈ సినిమాకి, 75% తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్, సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్, భయం వేస్తుంది నాకు, కానీ నేను ఒక 80% తీసా అనుకుంటున్నాను సార్ అని అన్నారు. ఎగ్జాక్ట్గా ఇదే మాట మాట్లాడారు ఆయన. చాలు 50 తీస్తే చాలు, నువ్వు 80 అనుకున్నావు అంటే ఖచ్చితంగా 60-70 దాకా వచ్చి ఉంటుంది, అది ఏం ప్రాబ్లం లేదు. చాలా మంచి సినిమా తీశాడండి. ఇలాంటి సినిమా నేను ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది, అడగాల్సిన బాధ్యత మాది. అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి, సృజన తను కానివ్వండి, మార్క్ రాబిన్ గారు కానివ్వండి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోపీ మ్యాన్ చాలా 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 కష్టపడ్డాడండి. తను కూడా అంటే ఆర్టిస్టుల్ని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు. చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేస్తాను. కానీ మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ, సుబ్బారావు గారు, మిగతా మా రాఘవేంద్రరావు గారు, జూనియర్ రాఘవేంద్రరావు గారు అందరండి. ఇతను చూస్తే కోపం వస్తుంది, మీకు చంపేద్దాం అనిపిస్తుంది రేపు సినిమాలో. అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు ఆయన్ని చూసిన, ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు. ఉంది చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో. చాలా బాగా తీశారు సినిమాని. ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో మేము పనిచేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవ్ గారి పాత్ర ఒకటి. ఏమండి మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, చాలామంది.
ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు. మనిషి జీవితమే ఈగోల మయం. ఎలాంటి ఈగోలు పోవాల్సిన లేదు. మీరు పాత్ర ఇచ్చి చూడండి, భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు, వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మనోళ్ళు పెట్టుకుంటున్నారు. నేను ఎవరిని కూడా, ఇక్కడ భాషా భేదాలు లేవు, కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి. చాలా కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది. నందు కానివ్వండి, మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని. అలాగే రవికృష్ణ, మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి. మోనిక రాబిన్ సింగ్ రాబిన్ హుడ్ లాగా. ఆ అమ్మాయి ఒక్క షాట్ మీ జీవితాంతం మర్చిపోలేండి. ఆ అమ్మాయి చేసిన ఒక షాట్ అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదు. అలాగే చాలా ఉన్నాయండి, చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. నేను ఎలా చేశాను అనేది మీరు అందరూ రేపు సినిమా చూసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు ఇంకెవరన్నా మర్చిపోయానా? ఇంకెవరిని మర్చిపోలేదు. ఆ అమ్మాయి ఇంక సింగర్గా మిగలదు, యాక్టరే, ఖచ్చితంగా యాక్టరే. ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు. అంటే గ్రూపులో ఏదో పెట్టారులే, ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టారు. సత్యన్న అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టీ మ్యాన్. ప్రతి ఒక్క పాత్ర. ఇప్పుడు ఎందుకులే అమ్మా ఇవన్నీ. అందరూ బాగా చేశారు. గట్టిగా దండోరా వినపడుతుంది. దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా సోల్ తమ్ముడు అనిల్. థ్యాంక్ యూ. అబ్బాయి అని పిలుచుకుంటా నేను. మా పిల్లల్ని కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటా, కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను. సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ. లవ్ యూ. కాసర్ల శ్యామ్ గారు, అమ్మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు, గ్యారెంటీ, డౌటే లేదు, ఏం డౌట్ లేదయ్యా. 200% దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు, అది వాళ్ళకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్ తరం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనే వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఎంబ్రాసింగ్ ఉంది. నేను వీళ్ళ టీంని విష్ చేయడానికి వచ్చాను కదా, దండవరా నాకు పడుతున్నట్టుంది. థ్యాంక్ యూ. ఎనీవే థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోరా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. శివర్ణ మాట్లాడాక మనం మాట్లాడడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన, A to Z అనమాట. దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎత్తుక్కోవాలి. నువ్వు మాట్లాడాక ఇంకేం ఉండదు అంటున్నా. వద్దయ్యా బాబు, నేను చాలా సున్నితమైన మనసు, నేను అంత బోల్డ్గా మాట్లాడలేను. సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, బెన్నీ గారు. అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం. అండ్ కలర్ ఫోటో అండ్ బెదుర్లంక. డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారనిపించింది నాకు. అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్, ఆల్ ది బెస్ట్. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని మీరు ఎంత కష్టపడ్డారనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటల్లో నాకు అర్థమైంది. సో ఖచ్చితంగా ఈ సినిమా 25th మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్
మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ హౌస్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, చాలా బాగుంది మ్యూజిక్, సాంగ్స్ విన్నా. నేను దండోరా టైటిల్ సాంగ్ అయితే నేను ఇందాక కింద కూర్చున్నప్పుడు నాకు గూస్ బంప్స్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ రైటర్స్కి అందరికీ, అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి. నేను ముందు పాట వినలా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను. అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ 2 లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటే అనే ఒక మాట రాయటానికి ఎంత శక్తి ఉండాలనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్. దాంట్లో ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్, అండ్ అంత ఆలోచింపజేసే విధమైన పాట రాశారు. అండ్ కంగ్రాచులేషన్స్ శివన్ అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఒక కంటెంట్ ఒక దర్శకుడు రాసుకున్నాక ఆ సినిమాలో ఆ కంటెంట్ని కొన్ని పాత్రలు ముందుకు తీసుకెళ్తాయి. సో ఈ సినిమాలో చాలా బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది. సో అందరికీ రవి అండ్ మణిక అండ్ మౌనిక అండ్ సైక్ సిద్ధార్థ్ హ్యాపీ, పనిలో పని నీ పని కూడా అయిపోయింది. సో నందు, సో తనది కూడా చాలా పెద్ద జర్నీ తను. సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే బిందు మాధవి, నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది. రియల్ టాలెంట్ ఉండి ఆ సినిమా పాత్రల్లో జీవించి పెర్ఫామ్ చేస్తే ఆ సినిమా చిరస్థాయిగా నిలబడిపోతుంది, మనకు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతుంది. సో అలాంటి సినిమాగా నాకు కనపడింది ఈ సినిమా కంటెంట్. నేను ట్రైలర్ చూసినప్పుడు కానీ వీళ్ళందరూ బయట పాత్రలు నాకు కనపడలా, బయట పేర్లు కనపడలా. సర్పంచ్లా కనపడ్డారు, బిందు మాధవి శ్రీలతలా కనపడింది, నేను శివాజీ గారు ఆ ఊరిలో పాత్రలా కనపడ్డారు. అందరూ ఒక జెన్యూన్ రియలిస్టిక్గా కనపడ్డారు. దట్ షోస్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందనేది. నిజంగా తెలుగులో మనకున్న టాలెంట్ ఎంత అద్భుతం అనేది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అందరికీ సినిమాలు యాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే ముగ్గురు గురించి స్పెషల్గా చెప్పాలి, అది చివరిలో చెప్తాను. అండ్ డైరెక్టర్ దానన్న ముందుకు రా, ఇక్కడ మురళి ఎంత గొప్పగా తన సినిమాని ప్రజెంట్ చేశాడో ట్రైలర్లో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సమాజంలో ఉన్న బలహీనతని దమ్ముతో దండోరా వేసి చెప్పాలనే ఒక థాట్ వచ్చింది చూసావా, అది నీ చాలా గొప్ప విషయం. దానికి చాలా గట్స్ కావాలి. నేను భగవంత్ కేసరిలో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక సన్నివేశమే తీసుకున్నా. ఒక 2.5 గంటలు చెప్పాలంటే దానికి చాలా 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 శక్తి కావాలి, అది మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చేయగలిగే వాళ్ళు ఎలా ఉంటారనేది మనం గతంలో చూసాం. గోపిచంద్ గారు, మన హీరో గోపిచంద్ గారు వాళ్ళ ఫాదర్ టీ కృష్ణ గారు, ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్టర్. ఈ జనరేషన్కి ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ ఆయన చేసిన అద్భుతమైన సినిమాలు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం చాలా కమర్షియల్గా ఉంటాయి. అందరికీ రీచ్ అయ్యాలి అంటే పైనుంచి కింద స్థాయి ఉన్న ప్రతి ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా తీయగలుగుతారు. సో అలాంటి ఒక టీ కృష్ణ గారిని, ఒక ఆర్ నారాయణమూర్తి గారిని ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ చేసిన కానీ 2 మిక్స్ లాగా కనపడింది నీ టేకింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది అనిపించింది. అలాగే ఇప్పుడు మన జోనర్లో మాట్లాడదాం, వచ్చి బయటకు వచ్చి ఇంత గొప్ప సినిమా తీసిన ఇతను ఇందాక స్టేజ్ మీద ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎంత క్యూట్గా మాట్లాడాడంటే తన సినిమాని తనే రివ్యూ ఇచ్చుకుని ఒక కామన్ ఆడియన్లాగా మాట్లాడాడు. శివాజీ గారు బాగా చేశారు, నవదీప్ గారు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, అబ్బా భలే ఉంది సినిమా, నాకు బాగా నచ్చింది, అబ్బా సూపర్గా ఉంది. అదే చెప్తున్నా ఒక సినిమా చూసి వచ్చి ఒక ప్రేక్షకుడు రివ్యూ ఇస్తారు చూసారా, అంత ఇన్వాల్వ్ అయ్యి తన సినిమాని తనే ఒక ప్రేక్షకుల్లో చూసుకోవటమే దర్శకుడు ఫస్ట్ సక్సెస్. అక్కడ కూడా నువ్వు నాకు బాగా నచ్చావు. అండ్ సూపర్ మురళి, ఈ 2020లో అమెరికా వదిలేసి జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చిన ఈ జర్నీ ఖచ్చితంగా ఇక్కడే కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఇదొకటి అయితే మన బెన్నీ ముందుకు రా, ఇతనేమో ఆడియన్ లాగా మాట్లాడాడు, ఇతనేమో వార్కి వెళ్ళే సోల్జర్ లాగా మాట్లాడాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఇప్పుడు ఎవరు వస్తారు నా ఎదురుగా అన్నట్టు మాట్లాడాడు. యాటిట్యూడ్. అండ్ చివరిలో నా పేరు చెప్తూ నవ్వాడు, అక్కడ సంతోషం. సో జోక్స్ అపార్ట్, ఇక అసలు విషయానికి వస్తే నేను ఇందాక వదిలేసిన ముగ్గురు, బిందు మాధవి, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడ మొదలైంది కెరియరు, ఎక్కడ నీ జర్నీ, అండ్ ఆడపులి అనే బిగ్ బాస్కి వెళ్ళావు,
అండ్ మళ్ళీ మంచి మంచి పాత్రలు చూజీగా చేస్తూ మళ్ళీ తన టాలెంట్ని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చావు. ఆల్ ద బెస్ట్ బిందు. అండ్ సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక వ్యక్తి మా నవదీప్. నిజంగా ఇందాక ఒక చాలా పెద్ద బూత్ మాట్లాడాడు తన స్పీచ్లో. ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు. అది చాలా పెద్ద బూత్. ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియదు, నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్, దాంట్లో నవదీప్ హీరో. అండ్ నేను అప్రెంటిస్, నాకేం తెలియదు, సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు. వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా వచ్చి చూస్తుండేవాడిని. ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, ఎంత జోవులుగా మాట్లాడేవాడు. అసలు తన జర్నీ కూడా నేను చూశాను. అండ్ దిస్ ఈజ్ ద టైం నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్ టీవీ షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవదీప్. అండ్ ఇంకా 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 మంచి పాత్రలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అండ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మైలురాళ్ళకి వెళ్తావు, నేను క్రియేట్ చేస్తానని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మా శివన్న, అండ్ శివన్న గురించి ఏం చెప్పాలి. అండ్ నాకు నా సినిమా సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు శివన్న. రిలీజ్ అయిన మొదటి రోజు ఫోన్ చేసి తన సక్సెస్, నా సక్సెస్ని తన సక్సెస్గా ఫీల్ అయ్యి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ నా సినిమాలకి నాకంటే ఎక్సైట్ అవుతుంటాడు. అంత పాజిటివ్ పర్సన్. సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళు. మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. ఫంక్షన్లో కలుస్తుండే వాళ్ళం. తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిలిమ్స్ చేశాడు. మధ్యలో ఒక 13 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను. అబ్బాయి కొట్టాలి, అబ్బాయి మళ్ళీ మంచి సినిమా చేయాలి, అబ్బాయి నీ సినిమాలో చెప్పు, కామెడీ సినిమా అయినా పర్లేదు, మంచి రోల్ చేద్దాం. నేను ఒకటే చెప్పేవాడిని, శివన్న దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ 2 innings ఆడుతున్నావు నువ్వు, నీది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను తనకు, నేను మనసులో నేను పూర్తిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే తన క్యాలిబర్కి, తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండదని నేను ఎప్పుడు నమ్ముతా. సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకే పడ్డావు. అండ్ ఒక మంగపతి అవ్వచ్చు, ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు, అండ్ ముందు ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో నీకంటూ కొన్ని పాత్రలు రాయాలి అని ఒక రైటర్స్ని, దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నావు. ఈ జనరేషన్ కుర్రోళ్ళకి, కొత్త టాలెంట్ ఉన్న కుర్రోళ్ళందరికీ లాంగ్ వే టు గో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతేగాని నువ్వు ఈయనంటావు. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. పంచ్కే పంచ అంటాడు సునీల్ గారు, పంచ్కే పంచ అంటాడు, పలక్నామాకే పంచ. అదే చెప్పాను కదా, తింతో మాట్లాడడం కష్టం. సో ఖచ్చితంగా చేద్దామన్నా. అండ్ నిజంగా శివన్న ఒక సీరియస్ రోల్స్ ఎలా చేయగలడో, అద్భుతమైన కామెడీ మిస్సమ్మ కానీ, అదిరిందయ చంద్రం కానీ, ఇప్పుడు కొత్తగా సాంప్రదాయని, శుద్ధపోసని అండ్ శివాజీ గారు, లయ గారు, వాళ్ళది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళు కలిసి యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కూడా నిన్ను దిగితే నీకు దాంట్లోకి అసలు మామూలుగా ఉండదు. చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు కుదిరితే అద్భుతమైన కాంబినేషన్ చేయొచ్చు. అండ్ ఆ విషయం నేను వెయిట్ చేస్తున్నాను మన కాంబినేషన్ కోసం. అండ్ ప్రస్తుతానికి ఇంతే. December 25th అండ్ దండోరా థియేటర్స్లో రాబోతుంది. ఇందాక శివన్న చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది. ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా ఒక సమాజాన్ని మేల్కొల్పే సినిమా, ఒక సమాజాన్ని చైతన్యపరిచే సినిమా చేయాలనుకుంటారు. దానివల్ల సమాజం మొత్తం మారుతుంది అనుకునేది అపోహ. మారదు. ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. కానీ అరే ఇదేదో ఒక మంచిగా చెప్పారని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఆ ఆలోచనే ఒక తప్పు చేయాలనుకున్న వాడిని కాస్తైనా ఆపగలుగుద్ది. సో ఆలోచన చేయడానికి దోహదపడే సినిమాలు తీస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అందరికీ సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టీం అందరికీ ద బెస్ట్ టీం కనబడుతుంది. 25th ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా టైటిల్ దండోరా అనేది. ఒకప్పుడు ఆ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అంత సౌండ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ. నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ ఒకటి జరుగుతుంది, నా ప్రమోషన్స్లో ఉన్నాను. కాకపోతే నాకేంటంటే ఎంబ్రాసింగ్ ఉంది. ఇక్కడికి ఏదో నేను వచ్చి నా గురించి ఏదో చెప్పుకున్నాను. వచ్చినందుకు నేను బయలుదేరే ముందుగానే వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే, నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడితే ఇంకొక 10 మంది ఇంకొక 10 టికెట్లు తెగినా ఆ సినిమాకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ప్రపంచం అంతా విడుదలవుతూ ఉంది. సరే ఏదో చిన్న లీక్ ఇస్తాను. ఒక 2 ఉంటారు ఈ సినిమాలో.
వాళ్ళిద్దరు కలిసిన కాడి నుంచి ఉంటుందయ్యా సినిమా. అంతవరకే ఈ వీకు, ఆ తర్వాత మా వాడు ఇబ్బంది పడతాడు, వద్దు. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు, దుమ్ము దులిపే అంతే మా అబ్బాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలామంది కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కానీ కొంతమందికి నాకు ఒక చిన్న చెప్పాలనిపించింది ఏంటంటే, ఏంటి ప్రమోషన్స్ చేస్తే సినిమా అనుకుంటున్నారు. కాకపోతే నాకు ఒక విషయం చెప్పాల్సిందంటే, ప్రమోషన్స్ అనేది సినిమా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కంటెంట్ మాత్రమే సినిమా థియేటర్లో టికెట్ తెంపడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. ప్రమోషన్ లేదు, మన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్టర్, వెరీ స్మార్టర్. మీరు ఒక టీజర్ ట్రైలర్ వదిలినా చాలు మీ సినిమాకి మార్నింగ్ షోకి టికెట్లు దిగుతాయి. సో కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి తిరుగులేదు. సో ఈ December 25th అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. సో అన్ని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు చూడండి. 1 by 1 చూస్తారా, ముందర చూస్తారా, వెనక చూస్తారా తెలియదు, కానీ ఎంకరేజ్ ద తెలుగు ఫిలిమ్స్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి టైం చాలా బాగుంది, అద్భుతంగా సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్. సో దండోరాకి వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.